ప్రతి హాస్టల్ ట్రావెల్ గురించి ఏదైనా క్లాస్ చేస్తున్నారా? ఏం లేదండి. హాస్టల్ ట్రావెల్ అనేది ఒక అబద్ధం. అంతా ఉట్టిదేనా? ఉమ్. కొందరు చెప్తుంటారు, కూర్చోబెట్టి 2-3 నిమిషాల్లోనే గత జన్మలోకి తీసుకెళ్లడం, ఇంకా గత అది జన్మలోకి తీసుకెళ్లడం, అది ఇవన్నీ చేస్తూ. ఉత్త అబద్ధాలు అవన్నీ. ఓకే గురు. పచ్చి అబద్ధాలు. వాళ్ళకి మెకానిజం తెలియదు. ఫస్ట్ సైన్స్ తెలియదు వాళ్ళకి పూర్తి స్థాయి. ఒక మనిషి ఇంకో జన్మగా వెతుకుతున్నాడు అనుకోండి. నమస్కారం బ్రదర్. ఇప్పుడు మనం ఉన్నాం, చనిపోయాం. చనిపోతే ఏం జరుగుతుంది? ఎనర్జీ సెంటర్స్ లో ఉండేటటువంటి మెమరీ ఉంటుంది మనం వెళ్ళిపోయిన తర్వాత జన్మకి ఆ మెమరీ తీసుకుంటుంది. కానీ ఏ మెమరీ తీసుకుంటుంది? నెక్స్ట్ బర్త్ కి ఏ మెమరీ? ట్రాన్స్ఫరబుల్ మెమరీ ఒకటి ఉంటుంది, నాన్ ట్రాన్స్ఫరబుల్ మెమరీ ఉంటుంది. అర్థమవుతుందండి? నాన్ ట్రాన్స్ఫరబుల్ మెమరీ ఏంటి? ఆజ్ఞ, మూలాధార. ఆజ్ఞకి సంబంధించిన కాన్షియస్ కి సంబంధించిన మెమరీ ట్రాన్స్ఫర్ అవ్వదు. మూలాధారానికి సంబంధించిన మెమరీ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే. మూలాధారానికి ఆజ్ఞకి సంబంధించిన మెమరీ నేను, నా పేర్లు, నేను చేసే పనులు ఇవన్నీ కూడా కాన్షియస్ కి సంబంధించిన మెమరీ. మీకు అది ట్రాన్స్ఫర్ కాకపోతే నేను ఈ జన్మ ఎత్తా, నేను అక్కడ అలా పనులు చేశాను, నేను ఇలా చేశాను, అవి ఎట్లా తెలుస్తాయి? ఎలా గుర్తొస్తాయి? అర్థమైంది? తెలియం. తెలియవు. సో అది నాన్ ట్రాన్స్ఫరబుల్ మెమరీ అంట. సో జన్మ ఎత్తాము అంటే ట్రాన్స్ఫర్ అయ్యే మెమరీ, నాన్ ట్రాన్స్ఫరబుల్ మెమరీ అని రెండు ఉంటాయి. ట్రాన్స్ఫర్ అయ్యే మెమరీ ఏంటి? సబ్ కాన్షియస్, సోల్ కాన్షియస్, మెమరీ కాన్షియస్, మైండ్ కాన్షియస్. ఇవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ నాలుగే ట్రాన్స్ఫర్ అవుతాయి జన్మ ఎత్తితే. అర్థమైందండి? ఫిజికల్ కాన్షియస్ మరియు కాన్షియస్ కి సంబంధించినటువంటి మెమరీ ట్రాన్స్ఫర్ అవ్వదు. అలా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది కుదరదు. ఎందుకు కుదరదు? ఇది పర్మనెంట్ మెమరీ కాదు కదా. అవునా కదా? మనం చిన్న చిన్న సెన్స్, 4 సంవత్సరాల క్రితం ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాం. ఆ ప్లేస్ ఈ రోజుకే గుర్తుండదు మనకి. వచ్చే జన్మలో ఎందుకు గుర్తుంటుంది? అవునా కదా? అవును. ఓ 10 మంది పేర్లు గుర్తు పెట్టుకోండి చూద్దాం. ఉం? ఈ జన్మలోనే గుర్తుండవు అవి. వచ్చే జన్మకి ఎట్లా గుర్తుంటాయి? సెన్స్ పెడితే మనకి అర్థం అవుతుంది. పోయిన జన్మవి ట్రాన్స్ఫరబుల్ మెమరీలు ఏముంటాయి? సబ్ కాన్షియస్ ఉంటుంది. ఒకవేళ వాడు సంగీత సాధన చేశాడు, ఆ. మంచి సంగీత సాధన చేశాడు, అది ట్రాన్స్ఫర్ అవుతుంది. సబ్ అర్థమవుతుందండి? మైండ్ లో ఫీడ్ అయినాయి, అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందా? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ జన్మ నుండి ఇంకో జన్మకి ట్రాన్స్ఫర్, అవి ట్రాన్స్ఫరబుల్. నేను పోయిన జన్మలో భార్గవని, నేను పోయిన జన్మలో క్రియాయోగం చెప్పా, ఇంతమందికి చెప్పా, ఇవి గుర్తుండవు. ఇవి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఎందుకు? అది కాన్షియస్ కాబట్టి. అది ఈ జన్మకే గుర్తుండదు కాబట్టి. వచ్చే జన్మలో గుర్తుంటాయంటే అది పచ్చి అబద్ధం అన్నమాట. మనకే సెన్స్ ఉండాలి అలాంటివి నమ్మడానికి. కానీ క్రియాయోగం గుర్తుంటది కదా గురుగారు మనకి. అది సబ్ అది కాన్షియస్ లో ఉంటుంది కదా. అది సబ్ అవును. కాన్షియస్ మెమరీ. ఉమ్. అప్పుడు ఆ జన్మలో మనం ఏమైనా ప్రయత్నం చేస్తే ఆల్రెడీ నేర్చుకునేది బయటపడుతుంది. అంతే. ఇప్పుడు నేను క్రియాయోగ ఫీల్డ్కి ఎందుకు వస్తాను? ఎవరు లేరు. క్రియాయోగానికి సంబంధించినటువంటి ప్రాతిపదికే లేదు మన దేశంలో. అవునా కాదు? అవును. అవును. మనలాగా ఇట్లా చెప్పేటటువంటి ప్రాతిపదిక ఎక్కడైనా చూసారా మీరు? లేదు. లేకుండా లేదు. నేను ఇట్లా క్రియాయోగ ఫీల్డ్కి ఎందుకు వస్తా? పోయిన జన్మలో ఆ క్రియాయోగానికి సంబంధించిన సాధన కొంతవరకు చేసుంటాం. కొన్ని ప్రశ్నలు అలానే ఉండుంటాయి. దేహం జాలించుంటాము. ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ ఈ జన్మలో ట్రై చేస్తుంటాం. చక్కగా మంచి గురువు దొరికాడు, ఆయన దగ్గర సమాధానాలు పొందాం. ఇది మనకొక్కళ్ళకే సరిపోదు, ఇది అందరికీ అందితే గానీ బాగుంటుంది అనేటటువంటి ఒక సంకల్పం వచ్చింది. క్రియాయోగ ఫీల్డ్ దిగాం. అదే ఇది సబ్ కాన్షియస్. కాన్షియస్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదు. అర్థమైందండి? అవునండి.
మీకు అందుకే ఈ సబ్ కాన్షియస్ ని స్త్రీతో పోలుస్తారు, కాన్షియస్ ని పురుషుడితో పోలుస్తారు. మామూలుగా ఏంటంటే మేల్ ఎనర్జీకి అన్ని గుర్తుపెట్టుకోవడం ఇష్టం ఉండదు. కరెక్ట్. అర్థమైందండి? ప్రతిదీ గుర్తులు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది మేల్ ఎనర్జీ. ఫీమేల్ ఫోర్స్ ప్రతిదీ గుర్తు పెట్టుకుంటుంది. అదే వచ్చింది తలకాయనండి. అర్థమైందండి? ఇది ఎనర్జీస్ ఎలా ఉంటాయి. కాన్షియస్ గుర్తు పెట్టుకోదు. అర్థమైందండి? కాన్షియస్ అంటే ఏంటి? పురుషుడు అన్ని గుర్తులు పెట్టుకుంటూ పోతే అట్లా కాన్షియస్ ముందుకు ఎలా వెళ్తుంది అది? సో ఇట్లా సిస్టమ్ ఇలా ఉంది. దాని మెకానిజం అర్థం చేసుకుంటే మనకి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది తెలుసు. హాస్టల్ ట్రావెలింగ్ అనేది ఒక అబద్ధం, పూర్వజన్మలు గుర్తొస్తున్నాయి అనేది పచ్చబద్ధం. మీకు విభూతులు వస్తాయండి, విభూతి ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను ఒప్పుకుంటా దాన్ని, విభూతి ట్రాన్స్ఫర్ అవుతుంది. విభూతి అంటే సామర్థ్యాలు. ఏవైతే సామర్థ్యాలు ఉన్నాయో అవి వెంటనే ట్రాన్స్ఫర్ అవుతాయి. 2 ఏళ్లకి 3 ఏళ్లకి వచ్చేస్తాయి అవి. వాడు అందుకే ఇప్పుడు చూపిస్తాడు. ఈజీగా చేయగలుగుతాం, కొన్ని పనులు ఈజీగా చేయగలుగుతాం మనం. అవును. గత రెండో జన్మలో ఏడికే ఉన్న కళలు మూడో ఏడికే ప్రాచీన్యాన్ని బట్టి ఈ జన్మలో వస్తుంటాయా? ఇప్పుడు బాగా జ్ఞాపక శక్తి, బాగా శాస్త్ర పాండిత్యం ఉంది, వేద అధ్యయనం చేశాడు, విపరీతంగా గ్రంథాలు అధ్యయనం చేసి చనిపోయాడు. వాడు తర్వాత జన్మెత్తుతాడు. నేను పూర్వజన్మలో నేను ఇలా శర్మని, నేను ఇలా శాస్త్రిని, నేను ఇంత శాస్త్రాలను అధ్యయనం అది చెప్పలేడు. కానీ వాడు ఏ శాస్త్రం అయితే అధ్యయనం చేశాడో అది 2-3 సార్లు వినగానే వచ్చేస్తుంది వాడు. ఇంట్లో పేరెంట్స్ దానికి సంబంధించిన పారాయణ కానీ 1-2 సార్లు అనగానే వచ్చేస్తాయి, నోటికి వచ్చేస్తాయి. నోటికి వచ్చేసి ఇక చెప్పడం మొదలు పెడతాడు. ఇది ఉంటుంది. ఇది నేను కళ్ళతో చూసా కూడా. మా నేను సాంస్క్రిట్ ఎంఏ చదువుతున్నప్పుడు 3 ఏళ్ల పిల్ల, 3 ఏళ్ల అమ్మాయి, 3 ఏళ్ళు 4 ఏళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి. అష్టాధ్యాయి అని చెప్పి మనకి పాణిని గారు రాసింది. వాయిస్ కట్ అయింది. ఈ అష్టాధ్యాయి అనేది శ్లోకాలు ఇంతే ఉంటాయి, కానీ నోరు తిరగదు, ఎవ్వరికి నోరు తిరగదు. చిన్న సూత్రాలు అనమాట. అందులో దగ్గర దగ్గరగా ఒక 600-700 సూత్రాలు ఉంటాయి అష్టాధ్యాయులు. ఆ అమ్మాయి ఎక్కడ అడిగితే అక్కడ చెప్పింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సంస్కృత పండితులు ఎదురు కూర్చొని, వాళ్ళ అమ్మ నాన్న పక్కన కూర్చున్నారు. ఆ అమ్మాయి ఒక్కటి కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంది. 12వ సూత్రం ఏంటనగానే టక్మని 12వ సూత్రం చెప్తుంది. 4 ఏళ్ళ అమ్మాయి. నా కళ్ళతో చూశాను నేను. అది అసలు మామూలు వాళ్ళకి నోరు తిరగదు, అది సూత్రాలు నోరు తిరగవు అవి. సంస్కృతం అర్థం తెలుసు కదా, భగవద్గీత చిన్నది దాని ముందు. అర్థమైందండి? మనకి భగవద్గీత నోరు తిరగదు అంటాం, అవి అసలు నోరు తిరగదు. అవి చెప్పేసిందాం. అది విభూతి అంటాం. విభూతి ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ వాడి యొక్క కాన్షియస్ ట్రాన్స్ఫర్ అవ్వదు. వాడి పేర్లు, నా పూర్వజన్మల పేర్లు, నేను ప్రదేశాలు, ఇవి ఇవి ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే ఇంట్లో ఆ అమ్మాయి ముందు వీళ్ళు ఇద్దరు, అమ్మా నాన్న ఇద్దరు 1-2 సార్లు చదివారు. చదువుతున్నప్పుడు అమ్మాయి కూడా ఆ సూత్రాలు చెప్తూ ఉండడాన్ని గమనించారు. ఇదేంటి మా అమ్మాయి ఈ సూత్రాలు భలే చెప్తుందని చెప్పి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసరికి మొత్తం వచ్చేసి. అదే ఇలాంటివి ఉంటాయి. అంతేగాని జన్మ ట్రాన్స్ఫర్ అవుతుంది, జన్మ పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక అట్లా జన్మ పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యే వ్యవస్థ ఉంటే చాలా పిచ్చోళ్ళు అవుతుంది. గురుగారు, మనిషిగా మరణించిన వాడు మళ్ళా మనిషిగానే జన్మిస్తాడా? వేరే జన్మలో? లేదు, మనిషిగానే జన్మిస్తాడు. ఊరికే భయపెట్టడం కోసం అలా అంటాం కానీ, మళ్ళీ కుక్కలాగా జన్మిస్తావు, పందిలాగా అంటాం కానీ సైన్స్ ఒప్పుకోదు. మనిషిలా పుట్టాక మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతావు.